మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ మా శుభవందనం తెలియజేస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మనందరికి ఇచ్చిన ఈ శ్రేష్టకరమైన భాగ్యాన్ని బట్టి ఒక విషయాన్ని మీతో మాట్లాడటానికి ఈ వీడియో మీకు అందిస్తున్నాం. సబ్స్క్రైబ్ చేయండి, అనేకులకు షేర్ చేయండి. ఈ మెసేజ్ కేవలం ఒక యవనస్తుడు అడిగినటువంటి ఒక డౌట్ క్లియర్ చేయడానికి మాత్రమే దీన్ని మీకు అందిస్తున్నాం. ప్రతి ఒక్కరూ స్పష్టంగా విషయాన్ని తెలుసుకోండి. జరుగుతున్నటువంటి పరిస్థితులు, క్రైస్తవంలో గందరగోళాలు, గలిబిళ్ళు, ఇవన్నీ కూడా రూహు ఆపటానికి పరిశుద్ధ గ్రంథంలో దేవుడు రాయించి పెట్టినటువంటి విషయాల్ని మనం చర్చిద్దాం. కొన్ని విషయాలు, లేఖనాల్ని పరిశీలించేద్దాం. అపోస్తుడైనటువంటి పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో, నేను యేసుక్రీస్తును అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య నెరుగకుందునని నిశ్చయించుకుంటుని. జాగ్రత్తగా మీరు ఆలోచించండి. అపోస్తులు పౌలు ఆ బోధను లేదా క్రీస్తును సంఘానికి, సమాజానికి ఎలా పరిచయం చేసేవారంటే సిలువ వేయబడినటువంటి క్రీస్తునే ప్రకటన చేసేవాడు. బైబిల్ గ్రంథంలో ఇద్దరు యేసులు ఉన్నారని లేఖనాలు హెచ్చరిస్తున్నాయి. ఒకరు సిలువ వేయబడిన యేసు, రెండు సిలువ వేయబడని యేసు. ఈ పౌలు ఏం ప్రకటించారంటే సిలువ వేయబడిన యేసును ప్రకటించాడు, సిలువను ప్రకటించారు. యేసుక్రీస్తు మరణ వార్తను, పునరుద్ధానాన్ని, ఆయన ప్రేమను, ఆయన రాకడను గురించి బోధించాలి. పౌలు ఎక్కడ బోధించినా కూడా సంఘానికి ప్రత్యేకంగా బ్రతకమని బోధించాడు. బైబిల్ గ్రంథంలో మీరు పౌలు గారు రాసిన ప్రతి పత్రిక చదవండి. పరిశుద్ధులని ఎక్కువ తరచుగా పౌలు గారు వ్రాయటం మనం చూస్తూ ఉంటాం. అంటే అపోస్తుల బోధ అనగానే ప్రత్యేకమైనది. అపోస్తుల సంఘం అంటేనే అదొక ప్రత్యేకమైనటువంటిది అన్నమాట. ఎందుకని శిలువ రక్తంతో దేవుడు కొని మళ్ళందరినీ కూడా అన్యజనుల నుండి ఏర్పరచుకుని తన పరిశుద్ధ జనాంగాలంగా ప్రభువు ఏర్పాటు చేశాడు. ఇహలోక సంబంధమైనటువంటి మాలిన్యం అంటకుండా బ్రతకమని పౌలు గారు పత్రికల్లో ఎన్నో విషయాలు బోధించాడు. అయితే పౌలు బోధించింది ఏంటంటే క్రీస్తుని తప్ప ఇంకేది కూడా ప్రకటించలేదు ఆయన. నేడు కార్పొరేట్ సేవకులు చాలామంది విలేజ్ ప్రాంతాల్లో, గొప్ప పట్టణాల ప్రాంతాల్లో కార్పొరేట్ సేవకులు ఉంటారు. ఈ కార్పొరేట్ సేవకుల దగ్గరికి ఇంచుమించుగా కొన్ని వేల మంది ప్రజలు వస్తారు. ఇంచుమించుగా 20,000 మంది, 30,000 మంది ప్రజలు ఉంటారు. హైదరాబాద్ పట్టణాలు కావచ్చు, లేకపోతే ఆయా ప్రాంతాల్లో. ఈ కార్పొరేట్ సేవకులు పిల్లలు ఈ మధ్య తయారయ్యారు. సేవను దర్శనం పిలుపుంటే ఎవరైనా చేయడానికి, దేవుని పిలుపు, దేవుని దర్శనం ఉంటేనే ఆ దేవునికి అంగీకారం అవుతుంది. కానీ ఏదో మా నాన్నగారు పాస్టర్ గారే నేను కూడా అయిపోతాను, లేకపోతే ఏ వ్యాపారంలో కూడా నేను రాణించలేకపోతున్నాను, ఇదైతే బాగుంటుందని చెప్పేసి ఈ విధంగా ప్రవర్తిస్తే, ఈ విధంగా వచ్చేస్తే ప్రారంభం బాగానే ఉండొచ్చు, కానీ ముగింపు వచ్చినప్పటికీ కాలిపోతుంది. అయితే ఈ యొక్క కార్పొరేట్ సేవకులు పిల్లలు ఏం చేశారంటే భయంకరమైనటువంటి సంఘాన్ని పాడు చేస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. రీసెంట్గా JCNM శ్యామ్ కిషోర్ అనేటువంటి ఒక పాస్టర్ గారి పిల్లలు మీరు వీడియోలో వారు ట్రోలింగ్ చూస్తూ ఉన్నారు. ఆ సోదరులు ఎవరు చెప్పినా మేము వినము, ఎవరు చెప్పినా మేము ఇలాగే గంతులేస్తాం. ఆ కటింగ్లు, ఆ హెయిర్ స్టైలు, లేదా వాళ్ళ డ్రెస్సింగు, లేకపోతే వాళ్ళు చేతులకు పెట్టుకునేటువంటి రింగులు, ఇవన్నీ కూడా చూస్తుంటే చాలా వేదనగా ఉంటుంది. నేను నిజంగా చాలామంది సేవకులు అలాంటి విషయాల్ని జీర్ణించుకోలేకపోతున్నారు. కారణం ఏంటంటే క్రైస్తవ సంఘానికి చాలా తీవ్ర నష్టం జరుగుతుంది. యవనస్తులు దారి తప్పుతున్నారు. యవనస్తులు ట్రాక్ తప్పి వాళ్ళు శరీర క్రియలకు లోబడిపోతున్నారు. సేమ్ పాస్టర్ గారి పిల్లలే అలాంటి కటింగ్ నేర్చుకుంటే, గిన్నె కోడి కటింగ్ చేసుకుంటే, పాస్టర్ గారి పిల్లలు అలాంటి డ్రెస్ వేసుకుంటే, పాస్టర్ గారి పిల్లలే ఇలాంటి చేతులుగా ఈ టాటూస్ ఎలాంటివి వేయించుకుంటే, చేతులకి గాజుల్లాగా రింగులా పెట్టుకుంటే, మనం అలా చేయటం తప్పేంటని చెప్పి ఈరోజు యూత్ వారికి ఆకర్షణలు అయిపోతూ ఉన్నారు. నిజంగా ఈరోజు చెప్పండి, పౌలు గారు వాక్యాన్ని చెప్పి ప్రజలను ఆకర్షించాడు క్రీస్తుకు.
పౌలు గారికి ఆకర్షించలేదు కానీ క్రీస్తుకు ఆకర్షించారు. నేడు చాలామంది సంఘాల్లో పబ్బుల్లా తయారు చేసి, పబ్బులైనా కొంచెం పద్ధతిగా ఉంటాయి కానీ నేడు కార్పొరేట్ చర్చలన్నీ కూడా పబ్బుల్లాగా రకరకాల లైటింగ్స్తో ప్రజల్ని ఆకర్షించడానికి ఇదొక అస్త్రంగా ఎంచుకున్నారనమాట. ఈరోజు నేడు జ్ఞాపకం చేసుకోండి, అసలు ఈ డ్యాన్సులు అనేవి క్రైస్తవంలో అనేది నిషేధించబడదు. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలో అల్లరితో కూడినటువంటి జీవితం దేవుడు ఒప్పుకోడు. డ్యాన్సులు అనేటువంటివి బైబిల్ ఎక్కడ కూడా రాయబడలేదు. క్రైస్తవ్యం డ్యాన్సులు ఏమని కానీ ఎక్కడా లేదు. అయితే కొంతమంది ఏమంటారంటే దావీదు నాట్యం ఆడాడు కదా, దావీదు నాట్యం చేశాడు కదా, మేము దాన్ని సాదృశ్యంగా చేసుకుని మేము కూడా డ్యాన్సులు వేస్తున్నాం అని అంటారు. వాస్తవానికి దావీదు మహారాజు డ్యాన్స్ వేశాడని నాట్యం ఆడాడా? మందసాన్ని ఫిలిస్తీయులు దాన్ని పట్టుకుని వెళ్ళిపోతున్నప్పుడు దేవుడు వారికి న్యాయం చేసి మందసాన్ని ఇశ్రాయేలుకి రావడానికి దేవుడు కృప చూపాడు. అప్పుడు దావీదు మహారాజు ఆ మందసాన్ని ఉపేదేదం ఇంట్లో నుంచి యెరూషలేము తీసుకురావడానికి తంబూరలతోనూ సితారులతోనూ వాయిద్యాలతోనూ ప్రభువుని గణపరుస్తూ తన్మయం చెంది ఆత్మలో పరవశించి అతను ఎవరో మర్చిపోయాడు. అతను ఎవరో తెలియనటువంటి పరిస్థితులు ఆత్మవశంలోకి వెళ్ళిపోయాడు. ఆ గొంతులు వేస్తున్నప్పుడు, ఆ నాట్యం ఆడుతున్నప్పుడు చాలామంది విమర్శించారు అక్కడ. కానీ దేవుడు అతన్ని అది ఆత్మానందంగా భావించాడు. అది నాట్యం. అది నాట్యం అంటే అర్థం ఏంటంటే అది ప్రాక్టీస్ చేసో ఉద్రేకంతోనో వచ్చేది కాదు. నాట్యం అనేది అతను ఆత్మలో ప్రేరేపించబడి, ఆత్మలో రేపబడి మరి ఆనందిస్తూ అతని శరీరాన్ని కదలికలు చేస్తూ ఉంటాడు. దాన్ని నాట్యం అంటారు. మరి నేడు ఈ శ్యామ్ కిషోర్ కొడుకు, ఈ శ్యామ్ కిషోర్ యొక్క కుమారులు మరి వీళ్ళు ఏం చేస్తారు? నాట్యం ఆడిస్తున్నారా? యూత్ని రెచ్చగొట్టి పాటలు పాడి, యూత్ని రెచ్చగొట్టినటువంటి బ్యాక్గ్రౌండ్స్ పెట్టి, యూత్ని రెచ్చగొట్టేటువంటి మరి రాక్ మ్యూజిక్ పెట్టి ఉద్రేకపరిచిపడే పాటలు పాడుతూ ఉద్రేక విధంగా వారిని లౌకికాత్మతో రెచ్చగొడుతూ దాన్ని ఆత్మ ఆరాధన, అది వర్షిప్ అని ఒక తప్పుడు సంకేతాన్ని ఈ రోజున హైదరాబాద్ పట్టణాల్లో తీసుకువెళ్తున్నారు. ఆలోచించండి. రోజు దేవుని బిడ్డలారా, ఆ సంఘానికి వెళ్తున్నటువంటి యవనస్తులారా, నీకు బుద్ధి లేదా? నిజంగా అలాంటి చోటుకు వెళ్తావా? ఆత్మీయులు లేరా? బైబిల్ గ్రంథాన్ని ఉన్నతున్నట్లుగా బోధించి నిన్ను సరిచేసి, నిన్ను హెచ్చరించి, నిన్ను ఖండించి నీకు బుద్ధి చెప్పేటువంటి సేవకులు హైదరాబాద్ పట్టణాల్లో లేరా? నీ కొరకు పట్టించుకునేటువంటి సేవకులు లేరా? మారుమూల ప్రాంతాల్లో లేరా? నీకు ఈ డ్యాన్సులు, ఈ ఎంజాయ్మెంట్లు ఇవి అవసరమైనవి మీకు? ఎదురుగాని డ్యాన్స్ నరకంలో పడిన తర్వాత అందరూ కలిపి డ్యాన్స్, బాబోయ్ డ్యాన్స్ ఎదురుగా మారు మనసు పొందండి. నాట్యం అంటే ఏంటి? అది మీకు తెలియకుండానే మీలో ఆత్మ ప్రేరేపించబడి మీకు దేవుడు చేసేటువంటి ఆ సంతోషం, ఆనందం పట్టలేక మీరు ఆత్మలో ఆనందిస్తూ ఉంటారు. అది నాట్యం. ఇదేంటి? ఇది ప్రాక్టీస్ చేసి, ఇది ఉద్రేకపరిచేటువంటి పాటలు పాడి, సంగీతాలు వాయించి గొంతులు వేస్తున్నారు వీళ్ళు. కారణం ఆకర్షణ. ఇలాగా ఎంజాయ్మెంట్ ఇస్తే సంఘాలు నింపబడతాయి. ఎంజాయ్మెంట్ ఉంటే సంఘాలు పెద్ద పెద్ద మందిరాలు కట్టొచ్చు, జనాలు పోగొట్టొచ్చు, పెద్ద పలుకుబడి సాధించవచ్చు. మరి ఈ పట్టణాల్లో ఒక తిరుగులేనటువంటి సంఘంగా నా చర్చి మారిపోద్ది అని చెప్పుకోవచ్చు. ఒక్కొక్క ఆరాధనకి వేల మంది వచ్చేస్తున్నారని చెప్పి పబ్లిసిటీ చేసుకోవచ్చు. ధనం వస్తుంది, పేరు ప్రఖ్యాతులు వస్తూ ఉంటాయి. ఇది సేవ అనుకుని చాలామంది భ్రమపడుతున్నారు. మీకు తెలియగా హైదరాబాద్ పట్టణ ప్రాంతాల్లో మారుమూల వీధుల్లో సత్యాన్ని ప్రకటించే సేవకులు లేరనుకుంటున్నారా? ఉన్నారు. అలాంటి సేవకుల్ని ఎంకరేజ్ చేయరా మీరు? ఆత్మారాధన చేసే సేవకుల్ని ఎంకరేజ్ చేయరు. ఇలా కోడి కట్టింగ్లు వేసుకుని, ఇలాగ చిరుగుపోని ప్యాంట్లు వేసుకుని, వాళ్ళకి నచ్చినట్లుగా పాటలు పాడుతూ, నచ్చినట్లు గొంతులు వేస్తూ, వాక్యాన్ని వక్రీకరణ చేసి, బోధను వక్రంగా తిప్పేసేటువంటి చర్చలు మీకు ఇష్టమయ్యాయి. దాన్ని తప్పని ఖండించలేనటువంటి అతని తండ్రి ఏమంటున్నాడు? ఖండిస్తున్నటువంటి వాళ్ళ మీద భయంకరమైనటువంటి తీవ్ర వ్యాఖ్యానాలు చేస్తూ ఉన్నారు. చూసారా? ఏలి అదే చేశాడు. కొడుకులు తప్పు చేస్తే దాన్ని ఖండించలేనటువంటి పాపిష్టమైనటువంటి బలహీన స్థితిలోకి వెళ్ళిపోయాడు ఏలి. చివరికేమైంది? భయంకరమైనటువంటి తీర్పు వచ్చింది. ఈరోజు ఏ సేవకుడైనా మంచి సేవ చేయాలి. ప్రతి సేవకుడు సంఘానికి ఉపయోగపడే సేవ చేయాలి, సంఘానికి ప్రయోజనకరమైనటువంటి సేవ చేయాలి. ఏ సేవకుడు కుమారులైనా సరే మంచి బోధ చేస్తూ సంఘాన్ని బాధ్యత మేము చేయలేమా?
యూత్ని రెచ్చగొట్టలేం మేము. యూత్ని గందరగోళం చేసేసి వాళ్ళకి ఏడుపులు పాటలు పాడుతూ ఉద్రేకపరిచి పాటలు పాడి వాళ్ళు రెచ్చగొట్టి గొంతులేంచలేమా? కానీ ఆ పిలుపు మాది కాదు. మా పిలుపు, మా దర్శనం ఏంటంటే ఒక ఆత్మ అయినా నశించిపోకూడదు. అప్పగించినటువంటి ఆత్మల్ని భారం, గుండెల్లో భారం, వాళ్ళు ఏమైపోతారు? దేవుని పరిచర్య దేవుడు ఎంతో భారంగా పెట్టాడు. ప్రతి ఆత్మను మేము లెక్క చెప్పాలి అనేటువంటి భారం నాకు ఉంది. కాబట్టి అలాంటి మరి దారి తప్పిన పరిచర్యలోకి మేము వెళ్ళాం, అవసరం లేదు కూడా. దేవుడు మాకు ఇచ్చినటువంటిది ఎంతమందిని ఇస్తే అంతమంది. మాకు కూడా సామర్థ్యం ఉంది, మేము కూడా ఎంజాయ్ చేయగలం. మేము కూడా లగ్జరీ జీవితాన్ని అనుభవించలేక కాదు, అనుభవించగలం. కానీ క్రీస్తు నిమిత్తం వాటిని విడిచిపెట్టుకుని ఒక సాధారణమైన జీవితం జీవించాలని బ్రతుకుతున్నాం. దేవుని బిడ్డలారా, మాకు ఒక బలమైన పరిచర్య దేవుడు ఇచ్చాడు. మేము ఎంజాయ్మెంట్ చేయలేవా? మేము లగ్జరీ జీవితాన్ని అనుభవించలేమా? లగ్జరీ ఫోన్స్. ఈ రోజుని ఈ పాస్టర్ కుమారులు ఫోన్లు చూడండి, లగ్జరీ ఫోన్లు. వారు వాడేటువంటి వస్తువులు చూడండి, లగ్జరీ వస్తువులు. కారణం ఏమిటి? వీళ్ళకి వచ్చేటువంటి ఆ యొక్క ఆదాయం, అర్పణలో ఎలా ఖర్చు పెట్టాలో తెలియక వారి సొంత ప్రయోజనాల కోసం ఖర్చు పెడుతున్నారు. మీకు వచ్చినటువంటి ధనాన్ని లేని సేవకులకి, బలహీన సేవకులు ఉన్నారు, అటువంటి వాళ్ళకి ఇచ్చుకోవచ్చు కదా. వారి సేవ బలపరచబడతారు. మీరు అలాంటి చేయలేరు. ఎందుకంటే ఆ క్రీస్తు విరోధి ఆత్మ మిమ్మల్ని అలాగా ప్రేరేపించదు. మీ జీవితాలకే, ఇహలోక సంబంధమైన జీవితాలకే ఖర్చు పెట్టుకుని ఇస్తుంది. కాబట్టి ఈ డ్యాన్సులు అనేవి దేవునివి కాదు. ఈ డ్యాన్సులు వేసేటువంటి సంఘాలు దేవునికి సంబంధించింది కాదు. అది ఒకవేళ ఆరాధన చేస్తున్నప్పుడు తన్మయించింది, ఆనందించి గంతులు వేస్తూ పరవశిస్తూ ఉన్నారంటే అది వేరే విషయం. కానీ దేవుని సన్నిధానంలో మరి నాట్యం అని చెప్పి, దావీదు చేశాడని చెప్పి ఉర్రీతులోగించి వారందరినీ కూడా రెచ్చగొట్టేటువంటి మాటలు చెప్పి, వారిని డీజే సౌండ్లు పెట్టి, లైటింగ్స్ పెట్టి మరి వాళ్ళందరినీ కీడంతలు పుట్టించేటువంటి పరిచర్య ఒకటి జరుగుతుంది. అది దేవునిది కాదు. గుర్తించండి యవనస్తులారా, మెలకు కలిగి ఉండండి. ఆమేన్.